కర్నూలు జిల్లా ఆదోనిలో అనీఫ్ బాషా అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న రాత్రి పట్టణంలోని కార్వన్పేటలో గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కట్టెలు, రాడ్లతో దాడులు చేసి హతమార్చారు. తీవ్రంగా గాయపడిన యువకుణ్ణి ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. హత్యకు గురైన అనీఫ్ బాషాపై పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గత వారమే జైలు నుంచి విడుదలైనట్లు తెలిపిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రాత్రి ఆదోని పట్టణం కార్వానపేటలో ఆంజనేయ స్వామి గుడి పోయే దారిలో అనీఫ్ బాషా అనే వ్యక్తి, అతని వయసు 24 సంవత్సరాలు, అతన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాటుపెగ్గుతో అతని తలపైన, మకం పైన కొట్టి రక్తగాయాలు కలిగి అక్కడ పడేసి ఉంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చూసి 108కు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా అతన్ని అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆదోనిలో చేర్చడం జరిగింది. ఈరోజు ఉదయం 4:30 గంటలకు చికిత్స పొందుతూ అనీఫ్ బాషా మరణించడం జరిగింది. హత్య ఎందువల్ల జరిగింది అనేది మేము ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. దానికి కారణం ఇంకా తెలియరాలేదు.